వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. నా పేరు సేన వెంకటేశ్వరరావు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని. ముఖ్యంగా బీసీ నవచైతన్య వేదిక, బహుజన మహాసేన ఈ రెండు సంఘాల ఆధ్వర్యంలో గత నెల 20వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటన మొదలుపెట్టాం. మిత్రులారా, ఈ పర్యటన కారణం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఉన్న బీసీల సమస్యలు, ఎస్సీల సమస్యలు, ఎస్టీల సమస్యలు, బడుగు బలహీన వర్గాల సమస్యలు, మైనారిటీల సమస్యలను పట్టుకొని ఒక 15 అంశాలను ఎంపిక చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ సమస్యలను నెరవేర్చాలని అన్ని మండలాల్లో, రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు, అన్ని మండలాల్లో ఉన్న ఎంఆర్ఓ గారులకు, కలెక్టర్ల గారులకు ఇచ్చుకుంటూ ఉమ్మడి అనంతపురం జిల్లా పూర్తి చేసుకుని గత సోమవారం పల్నాడు జిల్లాలో అడుగుపెట్టాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు చట్టసభలో అవకాశాలు లేవు, విద్యా ఉద్యోగాల్లో ఉన్నది కూడా పూర్తిగా అమలు కావటం లేదు. 60% పైగా ఉన్న బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా ఈ రోజుకి పేదలు, బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా బీసీలు అన్యాయాలకు పోతున్నారు. ముఖ్యంగా చట్టసభల్లో అవకాశాలు లేకపోవటం వల్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు జరగాల్సిన న్యాయం జరుగుతలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోనే పొందుపరిచాడు ఆర్టికల్ 340. ఆ 340 అధికారుల ద్వారా ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా బీసీలకు రిజర్వేషన్లు అంటే చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రధానమంత్రి నెహ్రూ గారిని నిలదీసి పార్లమెంట్లోనే అడిగాడు. ఆయన న్యాయశాఖ మంత్రిగా ఉండి కూడా కేబినెట్ లో అయినా కూడా ప్రధానమంత్రిని నిలదీశాడు. అయితే ముఖ్యంగా ఆ ప్రధానమంత్రి మన కోరికలు నెరవేర్చరా. ఆ తర్వాత 79 సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం, అంతకంటే ముందు నేషనల్ ఫ్రంట్, ఇలాంటి ప్రభుత్వం ఎన్నొచ్చా కూడా మన బీసీలకు న్యాయం జరగలేదు. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంగతికి వస్తే ఈ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్ లో 5,000 కోట్ల జనాభా. గత ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు. ఏమేమిటంటే బీసీలకు న్యాయం చేసినా అన్యాయం చేసినా ఆ ప్రభుత్వం కొంత పేదలకు డబ్బులు ఇచ్చుకుంటూ, చేనేతలకు 25,000, ఇస్త్రీ పెట్టుకుంటే 10,000, ఆటో ఉంటే 10,000 ఇచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు బీసీ న్యాయం చేశాడు. కానీ అతి ముఖ్యంగా అంటే పంచాయతీల్లో 33% రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేసి 24%తో జరిపించి బీసీల గొంతు కోసాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆ పాలాభిషేకాలు చేసిన బీసీ బిడ్డలు జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకి పరిమితం చేశాం. బీసీలనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. బీసీలకు ముఖ్యంగా పార్టీ పెట్టినప్పుడే ఏ అధికారులతో వచ్చారో తెలుసా? మురళీధరరావు గారి కమిషన్ ప్రకారం బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి పార్టీ పెట్టాడు 2040లో. బీసీలకు గుండెల్లో పెట్టుకున్నాం, గుండెల్లో వేసాం, 120% కల్పించాం. కానీ ఎన్టీఆర్ గారు పట్టించుకోలేదు, మా బీసీ కోరికలు నెరవేర్చలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2010లో రాష్ట్రం విడిపోక ముందే బీసీలకు లోకల్ బాడీస్ 40% లేదు, 50% ఇస్తా ఉన్నాడు. ఆయన 14లో అధికారంలోకి వచ్చిండు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఆయన నెరవేర్చలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో బీసీలంటే ఎన్నో కాదు, బ్యాక్ బోన్ అన్నాడు. బీసీల మొత్తం పంపించావు, ఆయన మిత్రులు పెట్టుకున్నావు. ఆయన డబ్బులు ఇచ్చాడు. కానీ అలా కూడా బీసీలకు 10 పదవులు చట్టసభలో మాకు లేకపోయినా లోకల్ పంచాయతీలో, మున్సిపాలిటీలో అనేక పదవులు మా బీసీలకు సంబంధించిన లోకల్ బాడీలో 1,550 పదవులు పోగొట్టి బీసీలను నమ్మకం చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఏ నాయకుడు లోకేష్ గారు కానీ మీరు అనేక హామీలు ఇచ్చారు, లోను పట్టణ హామీలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 50 లక్షల జనాభా యువత రోడ్డు మీద ఉన్న ఉద్యోగం లేక 20 లక్షల స్థానాలు సంతోషంగా ఓటేశాం. ఇప్పుడు 2 లక్షలు అయిపోయింది, అంటే సగం గవర్నమెంట్ అయిపోయింది. ఇంతవరకు 10 లక్షలు ఇచ్చారా, 5 లక్షలు ఇచ్చారా? లక్ష ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? అలాగే మహిళలకు అనే కొన్ని హామీలు నెరవేర్చారు. మేము ఏమంటామంటే మేము అంశలాంటి వాళ్ళం,
చట్టం జగన్మోహన్ రెడ్డి గారు చేసే పాలాభిషేకం చేశాం. ఉద్యోగాలు రాజున్నా అనేక మంచి పనులు పాలాభిషేకం చేశాం. ఇప్పుడు నేను అనుకుంటున్నది ప్రజెంట్గా గతం తెలియదు. ఇప్పుడు మీరు ఇచ్చే హామీలు నెరవేర్చగా మళ్ళీ కొన్ని చేశారు. ఉచిత బస్సులు ఇచ్చారు, కానీ 15,000 ఇస్తాను కదా, వాళ్ళకి సంవత్సరానికి 18,000 ఇస్తాను కదా, మరి ఆశపడుతున్నారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి కదా, ప్రభుత్వం అయిపోయింది, ఇంకొకరు ఇస్తారు. అలాగే బీసీలకు ముఖ్యంగా రక్షణ చట్టం తెస్తారు. బీసీలో దాడులు జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్యాయం జరిగిపోయాయి, అరాచకం జరిగినాయి. మేము బీసీలను బెల్లి పెట్టుకుంటాం. చట్టసభలలో మీకు రక్షణ చట్టం ఇస్తాను. 2 సంవత్సరాలు కలిసిపోయింది సార్, ఏది రక్షణ చట్టం? మా బీసీ పిల్లలకు రక్షణ ఎక్కడ? మళ్ళా విజయవాడలో కూడా లాకం పెట్టి చంపేశారు. బీసీల దాడులు జరుగుతున్నాయి, ఎస్సీల దాడులు జరుగుతున్నాయి, బహుజనుల మీద, బీసీల మీద, ఎస్సీల మీద, ముస్లిం మైనారిటీల మీద కూడా భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అనేక దాడులు జరుగుతున్నాయి. వీటిని ముందు ఆపాలి. ఈ దాడులు బహుజనుల మీద దాడులు ఆపాలి. చట్టసభలో మా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. మీరిచ్చే హామీలు మొత్తం నెరవేర్చాలి. అందుకే ఈ యొక్క ప్రజా చైతన్య యాత్ర ప్రతి మండలంలో జరుగుతున్నాం, ఆ మండలాల్లో ఇస్తున్నాం. అలాగే ప్రతి జిల్లా కలెక్టర్లు కనిపిస్తున్నాం. మా నిమరాలు చట్టసభ రాష్ట్ర వ్యాప్త పర్యటన 6 నెలలు పెట్టినా, సంవత్సరం పెట్టినా కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసుకుని ముఖ్యమంత్రి కలిసి మా మండలాన్ని మీకు అందిస్తాం. అలాగే గవర్నర్ గారికి కూడా ఇస్తాం. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావాలి. ప్రతి ఇంట్లో కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రతి ఇంట్లో ఉండాలి. స్కూల్ పిల్లలకు కూడా విద్యాభ్యాసం అనుమతించే ఆ యొక్క రాజ్యాంగంలో ఉన్న అతి ముఖ్యమైన అంశాలను పిల్లలకు కూడా నేర్పాలి. ప్రతి ఇంట్లో అంబేద్కర్ గారి బొమ్మ ఉండాలి, ప్రతి ఇంట్లో అంబేద్కర్ గారు రాజ్యాంగం ఉండాలి. అప్పుడే ఈ దేశానికి అదొక్కటే రాజ్యాంగ రక్షణ. అందుకే సమాన హక్కులు, అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన అవకాశాలు, అందరికీ సమాన రక్షణ, అందరికీ సమాన రక్షణ కోరుకుంటూ ఉంటే మా మీద దాడులు జరుగుతున్నాయి. మాకు దిక్కు లేదు. ఏ ఇంటిలో దాడులు చేస్తారు, ఇళ్లలో దాడులు చేస్తున్నారు, వెంటనే వస్తున్నా భూములు ఆక్రమించుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలు మీ కళ్ళ కల్పించగలరా? ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎన్నో ఇసుక దండాలు అనేక మీకు తెలుసు. వీటిని ఆపలేకపోతే మీరు మళ్ళీ అధికారులకు రారు. ఇది మేము హెచ్చరిస్తున్నాం. బీసీ బిడ్డగా మీరు మనకు న్యాయం చేస్తే మిమ్మల్ని నెత్తి పెట్టుకొని వస్తాం. మిమ్మల్ని మా గుళ్ళలో పట్టుకున్నావు, తెలుగుదేశం పెట్టుకున్నాం. అందుకని మేము కాంగ్రెస్ మా గుండెల్లో గుదాలను వేశాం. కానీ మనకు బీసీలకు న్యాయం చేయకుండా అదే మా ఆవేదనతోనే ఈ యొక్క ప్రజా చైతన్య యాత్ర మొదలుపెట్టాం. గత 27 నుంచి అనంతపురం నుంచి మొదలుపెట్టాం. ఈ యాత్ర కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం మాత్రం మా యొక్క నిర్ణయించుకునే 15 మంది నెరవేర్చాల్సింది లేకపోతే అవి నెరవేర్చండి. అవి నెరవేర్స్తే మళ్ళీ అనుకుంటారు. ఒప్పుకోండి, మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని మీరు కొనసాగిస్తే మంచి ప్రభుత్వం అయిపోదు. మీరు మంచి చేస్తే మంచి ప్రభుత్వం అవుతుంది. మేము మంచి చేయాలని కోరుకుంటున్నాం. అందుకే ఈ యొక్క అవకాశం చేపట్లో కలెక్టర్ గారు ఆఫీస్ ముందు మీడియాలకు, అలాగే మా తోటి సహచరులకు, మా కార్యకర్తలకు, అభిమానులకు అందరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై భీమ్. కళాకారులు వద్దుల్లాని జైపీపీ పార్టీ, వద్దుల్లాని బీసీ నవచైతన్య వేదిక, వద్దుల్లాని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, వద్దుల్లాని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. థ్యాంక్ యూ వెరీ మచ్.